'తగ్ లైఫ్' ఈ సినిమా ఈరోజు థియేటర్స్‌లోకి వచ్చింది. ఈ సినిమా గురించి అందరూ కూడా చాలా ఎక్సైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కమల్ హాసన్, మణిరత్నం ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ తర్వాత ఇద్దరు కలిసి కొలాబరేట్ అయిన ప్రాజెక్ట్ కావడంతో, అలాగే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ కూడా కాస్త ఆసక్తికరంగా ఉండడంతోటి ఎలా చేస్తారు, ఏం చేసుంటారు, కథ ఎలా ఉండబోతుంది, సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పి అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే దీంట్లో టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే సినిమా లెంగ్త్ వచ్చేసి మనకు 2 గంటల 43 నిమిషాలు. సినిమా చూసిన తర్వాత ఏమనిపించిందంటే 2 గంటల 43 నిమిషాల నుంచి ఒక 43 నిమిషాలు తీసేసున్నా కూడా తప్పులేదనిపించింది. ఒక 2 గంటల్లో ఫినిష్ చేసుంటే గనక సినిమా ఫలితం ఏమన్నా కాస్త కూస్తో ఇదయ్యేదనమాట. ఎందుకంటే ఎక్కడా కూడా కాస్త కూస్తో మారడానికి ఛాన్స్ ఉండేది. ఎందుకంటే 2 గంటల 43 నిమిషాల సినిమాలో ఒక హీరోయిజం కానీ, ఒక ఎమోషన్ కానీ, ఒక కామెడీ కానీ, అట్లీస్ట్ ఒక యాక్షన్ కానీ ఏదన్నా అపీలింగ్గా ఉంటే మనం కూర్చొని చూడడానికి కానీ, అట్లీస్ట్ పాటలు బాగున్నా కూడా, ఆర్ఆర్ బాగున్నా కూడా కొన్ని సీన్స్ ఎలివేట్ అవుతాయి. ఏమీ లేని సీన్స్ కూడా ఎగ్జైటింగ్ అనిపిస్తాయి అనమాట. వీటిలో ఏదో ఒకటి బాగున్నా కూడా మనం ఈ మాట అనాల్సి వచ్చేది కాదనమాట. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇద్దరు రైటర్స్, ఒకళ్ళు మణిరత్నం అయితే రెండోది కమల్ హాసన్, వాళ్ళు ప్రొడ్యూసర్స్, వాళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యారు. సో అన్నప్పుడు ఆ సినిమా స్టాండర్డ్స్ ఎవరైనా ఎలా ఊహిస్తారు? సినిమా చూస్తే మాత్రం టోటల్గా కాంట్రాస్ట్ అనమాట. అసలు ఇది మణిరత్నమే చేశారా? కమల్ హాసన్ దీన్ని ఏం చూసి ఓకే చేశారు? కమల్ హాసన్ రైటింగ్లో ఉన్నారు కదా, ఆయన ఏం చేశారు? ఒక రైటర్గా, డైరెక్టర్గా ఇంతకుముందు చాలా సినిమాలు అత్యద్భుతంగా ఉండేలా చూసుకున్న కమల్ హాసన్ ఈ సినిమాకి ఏం కంట్రిబ్యూట్ చేశారు అదర్ దాన్ యాక్టింగ్ అని అనిపిస్తుంది అనమాట. ఈ సినిమాలో ఏదన్నా ఒకే ఒక పాజిటివ్ మనం మాట్లాడుకోవాలంటే కనుక కమల్ హాసన్, సింబు, ఇతర క్యాస్ట్ అండ్ క్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నటన అనమాట. ఏమీ లేని సీన్స్లో కూడా ఏదో ఉన్నట్టు కాస్త ప్రేక్షకుల్ని ఎంగేజ్ అయ్యేలాగా చేయడానికి వాళ్ళు సాయశక్తులా ప్రయత్నించారు. అదొక్కటే. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే దీంట్లో త్రిష క్యారెక్టర్ ఉంది. త్రిష అనగానే మనకు ఒక టాప్ హీరోయిన్ ఎలాంటి క్యారెక్టర్స్ చేసింది, ఆ క్యారెక్టర్స్లో తన పొటెన్షియాలిటీ ఎంత గ్లామరస్గా అనిపించింది అన్నీ తెలుసు మనకు యాక్చువల్గా. బట్ ఈ సినిమాలో త్రిషని ఆ అమ్మాయికి ఇచ్చిన క్యారెక్టర్ అసలు ఎలా ఒప్పుకుందనేది కూడా అసలు అర్థం కాదనమాట. అంటే ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయడానికి కూడా వెనుకాడే పాత్ర అది. ఏమీ లేదు పాత్ర. ఒక చిన్న అసలు ఎలాంటి ప్రాముఖ్యత లేని పాత్ర. ఏదో కమల్ హాసన్తో ఒక 2 సీన్స్లో ఒక చిన్న రొమాంటిక్ టచ్ తప్ప ఎలాంటిది ఏ విధంగానూ కంట్రిబ్యూట్ చేయని పాత్ర అది. ఇక సింబు ఎంత గ్రేట్ యాక్టర్ అనేది మనకు తెలుసు. చాలా సినిమాల్లో చూసాం ఇంతకుముందు. ఫస్ట్ హాఫ్లో ఏదో కాస్తో కూస్తో అతను మార్క్ ఎంగేజింగ్ ఏదో స్టార్ట్ అవుతుంది సినిమా. బట్ ఆఫ్టర్ 10 మినిట్స్ అర్థం అవుతుంది అనమాట. సో తగ్ లైఫ్ మొత్తం ఇలాగే ఉండబోతుంది. ఎలాంటి హై మూమెంట్స్ ఉండవు, ఎలాంటి అంటే కథ కానీ లేకపోతే ఇంకో ఇంట్రెస్టింగ్గా కానీ కూర్చుని చూద్దాం అనే మూమెంట్లు లేవని చెప్పి ఒక 10 నిమిషాలకే క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో ఇవి కొన్ని మచ్చు తునకలు ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే కనుక. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సింబు చేసేది కూడా ఏమీ లేదు అసలు. సింబు కనపడే రన్ టైం తగ్గిపోతే కనుక సింబు చేసేది కూడా ఏమి ఉండదు అనమాట. చాలా ఆర్డినరీగా ఒక లేమెన్ లాగా కనిపిస్తాడు. లాస్ట్లో ఒక ఫైట్ కోసం ఉపయోగపడతాడు. అంతకు మించి తప్పనిచ్చి అంటే ఒక తండ్రి చిన్నప్పుడే కళ్ళ ముందు చచ్చిపోయి పెంచిన వాడిని చంపాల్సిన సిచ్యువేషన్ వచ్చి ఉన్న ఒక్కగానొక చెల్లి తప్పిపోయి ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ నుంచి ఎలాంటి ఇప్పుడు నేను చెప్పిన ఈ చిన్న చిన్న ఎలిమెంట్స్ తోటి ఒక క్యారెక్టర్ నుంచి ఎంత ఎమోషన్ రావాలి. తను పెంచిన వాడే, కొడుకులాగా పెంచుకున్న వాడే చంపడానికి వచ్చి కుటుంబానికి మొత్తం దూరం అయిపోయి ఒక చివరి చావు బతుకుల్లో ఉన్న ఒక పాత్రని అతను రివోల్ట్ అయినప్పుడు అతని ఫెరోషియస్నెస్ ఎలా ఉంటుంది? ఇవేమీ సినిమాలో ఉండవు. సినిమాలో ఫస్ట్ సీన్లో ఎలా ఉంటుందో పాత్ర చివరి సీన్ వరకు అలాగే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళ పాత్ర అదే తప్ప ఎక్కడ కూడా ఒక అగ్రెషన్ కానీ, ఒక డౌన్ ఇది కానీ, లేదంటే ఒక ఎమోషనల్ అంటే ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ సీన్లో ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటే ఎమోషన్ అని మనం ఫీల్ అవ్వాలి తప్ప మనకి ఎలాంటి ఎమోషన్ రాదనమాట. ఆ పాత్రలకు ఏదో ఎమోషన్, ఎందుకంటే ఆ డైరెక్టర్ చెప్తాడు కాబట్టి ఎమోషన్ వస్తుంది అంతే. అంతకుమించి ఏమీ లేదనమాట చేయడానికి. ఇక రెహమాన్ నుంచి మనం ఇంతకుముందు చూసిన సినిమాలన్నీ అసలు అంటే నెక్స్ట్ లెవెల్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే ఏమీ లేని సినిమాలను కూడా తన ఆర్ఆర్ తోటి రికార్డింగ్తో తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టిన స్థాయి రెహమాన్ ఈ సినిమాలో క్లూలెస్గా ఉండిపోయాడు. దానికి కారణం కూడా రైటింగేనా అంటే చెప్పలేము యాక్చువల్గా. ఎందుకంటే ఇంతకుముందు ఒక భారతీయుడు కానీ, లేదంటే ఆయన చేసిన చాలా సినిమాల్లో నుంచి ఇప్పటికీ మనకి ఒక రోజే కానీ ఇవన్నీ కూడా ఇప్పటికి మన సినిమా చూస్తూ ఉంటే ఆ మ్యూజిక్ ఇప్పటికి కూడా పాటలు అయితే ఎలా అయితే ఎవర్గ్రీన్గా అనిపిస్తాయో ఆర్ఆర్ కూడా అనిపిస్తుంది. బట్ ఇంత పెద్ద సినిమాకి 300 కోట్లు పెట్టి తీసిన సినిమాలో చెప్పుకోదగ్గ మ్యూజిక్ లేకపోతే అరే ఇది బాగుందని చెప్పుకోదగ్గ ఒక ఆర్ఆర్ అనేది లేకపోవడం, రికార్డింగ్ అనేది లేకపోవడం నిజంగా దారుణం అనమాట. సో మొత్తానికి ఇప్పుడు మనం చెప్పుకున్న దీని అంతటికీ కారణం ఏంటంటే మణిరత్నం అనే డైరెక్షన్ మీద తోసేయచ్చు కానీ బట్ కాకపోతే ఏంటంటే మేజర్గా రైటింగ్ అనమాట. రైటింగ్లోనే ఈ సినిమా చాలా అంటే అసలు ఎలాంటి ఒక వేరియేషన్స్ కానీ ఏమీ లేకుండా చాలా ఫ్లాట్గా ఉన్న లైన్ అది రైటింగ్లోనే తెలుస్తుంది. మరి ఇలాంటి సినిమాని ఇద్దరు కలిసి రాసి కూడా ఏమనుకుని తెరకెక్కించారనేది ఇంకా వాళ్ళకి తెలియాలి. ఇంతకుముందు ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్టు ఈ సినిమాలో
ఏదన్నా బాగుందంటే మనం అంటే నటీనటులు అని చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వాళ్ళకి ఏదైనా ఒక చిన్న సీన్ ఇస్తే వాళ్ళ సీన్లో డైరెక్టర్ ఏమనుకుండా అది చేసి చూపించేస్తారు. అది పక్కన పెట్టేస్తే ఏంటంటే సెకండ్ విషయం వస్తే సినిమాటోగ్రఫీ అనమాట. రవికే చంద్రన్ ఇంకా ఆయన సినిమాటోగ్రఫీ గురించి ఈరోజు మనం కొత్తగా సర్టిఫికేట్ ఇచ్చేదేం లేదు. ఆయన తన వంతు విశ్వప్రయత్నం చేశాడు సినిమాని గట్టెక్కించడానికి. ఇంకా విజువల్స్ అనమాట, నిర్మాణంలో ఎక్కడా కూడా రాజీ పడలేదు. చాలా భారీతనంగా చేశారు, ప్రతిదీ కూడా రియలిస్టిక్ లొకేషన్స్లో చేశారు. అంతా బాగుంది. అయితే విషయం లేనప్పుడు విజువల్స్ ఎంత బాగున్నా కూడా ఎవరికి ఏం అనిపించదు అనమాట. సో తగ్ లైఫ్ విషయంలో కూడా జరిగింది అదే. విషయం లేదు, విజువల్స్ బాగున్నాయి. సో దానివల్ల ఉపయోగం లేదనమాట. జైసల్మేర్ అన్నారు, ఎక్కడో హిమాలయాస్కి వెళ్ళారు, అండ్ గోవా తిరిగారు. ఇన్ని లొకేషన్స్ ఉన్నా కూడా మొత్తం అంతా కూడా ఏంటంటే అసలు ఎందుకు స్క్రీన్ మీద ఖర్చు కనిపిస్తుంది, ఇది మనుషులు కనిపిస్తున్నారు తప్ప విషయం లేనప్పుడు ఏంటంటే అది ఎవరికి ఎక్కదనమాట, రీచ్ కదనమాట. అక్కడక్కడైతే భారీతనం ఉట్టిపడే సీరియల్లాగా కూడా అనిపించింది. అంత సుదీర్ఘమైన ఎపిసోడ్లు కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా ఇంతలో ఇంత ఉన్న సినిమా గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ కాస్త కూస్తో నయం, అక్కడక్కడ ఒక చిన్న చిన్న మెరుపులో 1-2 డైలాగ్స్లో ఒక చిన్న చిన్న చమత్కారం ఏదైనా ఉంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండ్ వరకు ఇంకా ఒకటే ఇదనమాట. ఒక తిరిగి వస్తాడు, వాడు చంపాలనుకున్న వాళ్ళని చంపడానికి వాడు చేసే ప్రయత్నం ఎక్కడా కూడా అంటే నార్మల్గా వచ్చేస్తాడు, నార్మల్గా ఫ్లైట్లో వెళ్ళిపోతాడు, ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాడు, నార్మల్గా ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తుంటాడు. అసలు వాడి గురించి ఏమి ఇది ఉండదు, అది ఉండదు. అసలు చాలా దారుణం అనమాట. అంటే ఒక సినిమాని ఇలా కూడా తీయొచ్చా అంటే, ఒక కొత్త డైరెక్టర్లో ఈ రోజుల్లో ఏంటంటే ఒక ప్రాణం పెట్టి సినిమా ఎలా అయినా హిట్ కొట్టాలని రాస్తుంటే, ఇలాంటి డైరెక్టర్లని వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు బాధేస్తున్నారు సినిమాలు. బట్ వీళ్ళు ఏంటంటే ఈ రేంజ్లో సినిమాలు తీస్తున్నారు అనమాట. ఈ మధ్యకాలంలో కమల్ హాసన్కి పెద్ద హిట్సే లేవు. ఈ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ హిట్ ఏదైనా ఉందంటే అది ఒక విక్రమ్ మాత్రం. అది కూడా ఎందుకు వచ్చింది, కమల్ హాసన్ వాళ్ళు రాలేదు. కమల్ హాసన్ ఇలా కూడా చూపించవచ్చు అని చెప్పి తనకే కొత్తగా చూపించిన లోకేష్ కనగరాజు వలన. సో అంటే డైరెక్టర్స్ ఎలా చూపించాలి కమల్ హాసన్ని, ఇన్ని చేసాడు కదా అని కొత్తగా వాళ్ళు ఆలోచిస్తుంటే, బట్ ఆల్రెడీ కమల్ హాసన్ని చూపించి హిట్లు కొట్టిన మణిరత్నం కానీ, ఆల్రెడీ తన కొన్ని 100 సినిమాలు చూసుకున్న కమల్ హాసన్ కానీ, మళ్ళీ ఈ పాత పాత్రలో ఈ పాత చింతకాయ పచ్చడిలో ఎప్పుడో చేసేసిన 100 సినిమాలు చూసేస్తుంటాం ఇదే ప్లాట్ తోటి. ఇప్పుడు నేను ఈ సినిమాకి మొత్తం కథ చెప్పేసిన, ఈ కథ చాలాసార్లు వచ్చింది కదా అని డౌట్ వచ్చేస్తుంది. కథ ఆల్రెడీ తెలిసిపోయింది ఉన్నప్పుడు ఏంటంటే స్క్రీన్ ప్లేలో విషయం ఉండాలి. స్క్రీన్ ప్లే విషయం ఉందా అంటే ఒక్క సీన్ కూడా ఈ సీన్లో ఇది కన్వే చేశాడు, లేకపోతే ఈ సీన్లో మనకు బాగుంది, అరే భలే అనిపించిందిరా, ఈ సీన్ ఇంత అద్భుతంగా చెప్పాడరా, అరే ఏమీ లేని సీన్లో మణి సార్ కంటెంట్ చూపించాడరా అని చెప్పుకునే ఉంటాయి కదా. అది నిజంగా అసలు చెప్పదగిన విషయం ఉన్న సీన్లు కూడా సరిగా డీల్ చేయలేదు. సో ఎందుకు జరిగిందనే తెలియలేదు. అంటే కొన్ని సినిమాలు ఏంటంటే కొన్ని బాగుంటాయి, కొన్ని ఇది బాగాలేదు, ఇది బాగుంది, సో ఇక్కడ డైరెక్టర్ బాగా చేశాడు చెప్పుకుంటా అనమాట. ఈ విషయంలో మొత్తం అన్నీ గోయిన్ వెయిన్ అనమాట. వాళ్ళు పడిన కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. సో ఎందుకు ఇలా చేశారు, ఏంటి, వాళ్ళు ఏమనుకున్నారు, అది కన్వే అయిందా లేదనేది అయితే వాళ్ళకే తెలియాలి. సో కొన్ని సినిమాలు ఉంటాయి మనకి, ఇంతకుముందు వచ్చిన రెట్రో లాంటి సినిమాలు, కొన్ని సినిమాలు చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ఎక్కువ అంటే తెలుగు ఆడియన్స్కి నచ్చవు కానీ బట్ తమిళ ఆడియన్స్కి నచ్చుతాయి అనమాట. ఇది అసలు ఆడిన ఏ వ్యక్తికి కూడా నచ్చేలాగా తీయలేదనమాట మరి సినిమా. అది ఎందుకు అలా మలిచారనేది ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఒక క్యారెక్టర్ త్రిష క్యారెక్టర్ ఉంటుంది. త్రిష ఎంత అద్భుతమైనట్టే తెలుసు, ఆమెను వాడిన పాత్ర చూస్తే అసలు ఎందుకు ఒప్పుకుంది త్రిష అనిపిస్తుంది. సేమ్ సింబు అలాగే. సో కమల్ హాసన్ కూడా అంతే అనమాట. సో కమల్ హాసన్ ఇంకో ఇదేంటంటే ఒక 2-3 గెటప్స్లో చూపించారు. మరి అది ఆయన అంటే నేను ఇలా కూడా చేయగలనని చూపించడానికి పెట్టుకున్నాడా లేకపోతే ఏంటని తెలియదు. వింటేజ్ కమల్ హాసన్ కనిపిస్తాడు, ఒక చోట కాస్త షార్ట్ హెయిర్తో కనిపిస్తాడు, ఒకసారి లాంగ్ హెయిర్, లాస్ట్కి వచ్చేసరికి అయితే చాలా భయంకరమైన రూపంతో కనిపించాడు అనమాట కమల్ హాసన్. సో ఇండియన్లో మనకి ఎలా అయితే రకరకాల రూపాల్లో కనిపించి ఇబ్బంది పడ్డాము, ఎలా అయితే ఇబ్బంది పెట్టాడో డైరెక్టర్ శంకర్ గారు, ఇక్కడ కూడా మణి సార్ కూడా అదే ఫాలోలోకి వెళ్ళారు. మరి అంటే ఇది కమల్ హాసన్ కోరుకోవడం వల్ల అలా జరుగుతుందా, లేదంటే కనుక ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు కమల్ హాసన్ నొప్పిస్తున్నారో తెలియదు కానీ బట్ ఇదనమాట. సో తగ్ లైఫ్ చాలా ఎక్స్పెక్ట్ చేసాం. ఈ సినిమా టైటిలే చాలా అథెంటిక్గా ఉంది, ఎంత రాగా తీస్తారో. ఈ తగ్ లైఫ్ అంటే మామూలుగా మణిరత్నం ఇంతకుముందు తీసిన నాయకుని ఈ సినిమాలన్నీ చూసాం కదా, సో ఇంకా దాన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తారేమో అనుకుంటే అసలు తీయకుండా ఉంటే కనుక బాగుండేది అనిపించింది. అట్లీస్ట్ చాలామంది అన్నారు ఇది నాయకుని మళ్ళీ తీసుకుంటారేమో తగ్ లైఫ్ అంటే కొత్తగా ఏం చేస్తారని చెప్పి. అట్లీస్ట్ నాయకుని రీమేక్ చేసినా బాగుండేది అనమాట. సో అది కూడా కాదనమాట, చాలా దారుణంగా ఉంది సినిమా. సో ఇప్పుడు ఏంటంటే ఓటీటీలో వచ్చే కథల్లోనే చాలా అద్భుతమైన కథలు తీసుకుని వస్తుంటే మనకి, అంటే ఈ థియేటర్లో చూస్తే బాగుండు అనిపించేలా ఉంటే, బట్ థియేటర్లో చూసే సినిమాలు ఇది ఓటీటీకి వెళ్తే సరిపోద్దులే అన్నంత స్టఫ్తో వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ దట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమాకి మా రేటింగ్ అయితే 2/5 ఊరికనే లేదు. సో ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలంటే అందరూ అంటే కమల్ హాసన్ స్క్రీన్ ప్రెజెన్స్ చూడాలనుకుంటే సినిమాకి వెళ్ళడం. రెండోది ఏంటంటే కనుక రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీ అక్కడక్కడ కొన్ని చోట్ల బాగుంది అనిపిస్తుంది. యాక్చువల్గా ఆ ఏరియాస్ బాగున్నాయి అనిపిస్తుంది.
సీన్స్ ఇంకా అట్లా ఇంతకుముందు నేను చెప్పాను కదా, సీన్స్ గురించి కానీ, లేదంటే సీన్‌లో కంటెంట్ గురించి కానీ, లేకపోతే సినిమాలో హై మూమెంట్స్ గానీ, ఇవన్నీ కూడా ఏమి అక్కర్లేదనమాట. సో, కొన్ని కొన్ని పాత్రలు ఇంతకుముందు నేను చెప్పినట్టు 'త్రిష' లాంటి పాత్రలొచ్చినప్పుడు, అవునా! ఇలాంటి పాత్రలు కూడా ఈమె ఒప్పుకుంటదా? ఇలాంటి పాత్రలు కూడా ఈమె చేస్తదా? అనేలా ఉన్నాయన్నమాట. సో, మణిరత్నం కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి కాబట్టి ఒప్పుకొని ఉంటారు. సో, మొత్తానికి ఇదనమాట. 'థగ్ లైఫ్' చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం ఈ థర్స్‌డే రిలీజ్ అయిన 'థగ్ లైఫ్' అయితే మాత్రం ఫుల్‌గా డిసప్పాయింట్ చేసింది.